ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కులగణన సర్వే, అలాగే బీసీ డెడికేటెడ్ కమిషన్, అలాగే రికమెండేషన్ల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాం. భీమారం మండలంలో ఎస్సీలు 30.2%, అలాగే ఎస్టీలు 20.15%, మొత్తం 50.35% పాపులేషన్ ఉంది. నిబంధనల ప్రకారం ఆ రెండు వర్గాలకి 50% రిజర్వేషన్ దాటుతున్నదని, దీంతో అక్కడ బీసీలకు రిజర్వేషన్లు కేటాయించలేకపోయాం. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? కుమార్ దీపక్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నాడు ఈ మాట. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు 2011 జనాభా దామాషి ప్రకారం తీసుకున్నాం అంటున్నారు ఈ ఎన్నిక విషయాలు. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే 2011 లెక్కల ప్రకారం తీసుకున్నాం రిజర్వేషన్లు అంటున్నారు. అసలు 2011 ప్రకారం ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఇప్పుడు 2025 ప్రకారం మీరు తీసుకోవాల్సింది. మీరు ఆల్రెడీ జనాభా లెక్కలు చేసారు కదా, ఇంటింటి కులగణన సర్వే జరిగింది కదా, మరి ఆ సర్వే ప్రకారం మీరు 56% అని మీరు డిసైడ్ చేసారు కదా. మీరు ఆల్రెడీ బీసీలకి ఇంత శాతం ఉన్నారు అనే ఒక డెసిజన్ తీసుకున్నారు కదా 2025 నాటికి. మళ్ళీ దాని ప్రకారం కదా మీరు వెళ్ళాల్సింది. 2025 జనాభా లెక్కల ప్రకారం మీరు వెళ్ళాలి కదా. 2011 ప్రకారం ఎందుకు వెళ్తున్నట్టు? అసలు మీరు చేసిన కులగణన సంబంధించి అఫీషియల్గా మీ వెబ్సైట్లో పెట్టిరా? మీ వెబ్సైట్లో కనీసం అఫీషియల్గా మీరు చేసిన కులగణనకు సంబంధించిన రిపోర్ట్ అఫీషియల్గా ఉందా? ఆల్రెడీ పెట్టి తీసేశారు. ఎందుకు తీయాల్సి వచ్చింది? ఇప్పుడు అది గనక ఆ రిపోర్ట్ కనుక ఉంటే చాలా క్లారిటీ వచ్చేది, చాలా అంశాల మీద క్లారిటీ వచ్చేది. అంటే ఏ కులాలకి ఎంత పర్సెంట్ ఉందో అది నిజమా కాదా అనేది బీసీలు తేల్చుకునే పరిస్థితి ఉండే. అసలు మీరు న్యాయబద్ధంగా ఆ కులగణన సర్వే చేశారా లేదా అనేది క్లారిటీ వచ్చేది. మరి మీరు ఇప్పుడు దాకా ఎందుకు రిపోర్ట్ పెట్టట్లే? అంటే దీని వెనుకున్న మతలబ్ ఏంటి? ఇప్పటికీ కూడా కులగణన సర్వేకి సంబంధించిన రిపోర్ట్ అఫీషియల్గా మీ వెబ్సైట్లో లేవు. మరి దీన్ని బట్టి కూడా కొంత అనుమానాలు వస్తూ ఉన్నాయి. బీసీలకి న్యాయం చేయాలన్న ఆలోచన ఎక్కడ కనపడట్లే ఇక్కడ. ఒకవేళ జనాభా దామాషి ప్రకారం అని అనుకుంటే గ్రామాల విషయంలోకి వస్తే మరి ఓవరాల్గా కూడా జనాభా దామాషి ప్రకారమే మీరు పెట్టాలి ఎన్నికలు. పర్సంటేజ్ రిజర్వేషన్లకు కూడా జనాభా దామాషి ప్రకారం ఇవ్వాలి. అట్లా చూసుకుంటే మీరిచ్చిన కులగణన ప్రకారమే 56% బీసీలు ఉన్నారనేది. అంటే ఇప్పుడు 56% మీరు బీసీలకు ఇవ్వాలి.